హాయ్ హలో వెల్కమ్ టు ఐషా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రీవియస్గా నా వీడియోస్ చూసినట్లయితే నార్మల్ ఫ్యామిలీ గురించి నా సన్ గురించి వీడియోస్ చూసుంటారు. బట్ నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అది బిగ్ బాస్ గురించి. చూద్దాం, అవి మీరు రివ్యూస్ అనుకోవచ్చు, లేకపోతే నా ఒపీనియన్ అనుకోవచ్చు. సో ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. ముందుగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా బిగ్ బాస్ 9 గురించి కామనర్స్ని సెలెక్ట్ చేయడం కోసం అగ్ని పరీక్ష అనే షో స్టార్ట్ చేశారు కదండి నిన్నటి నుంచి. సో అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా అగ్ని పరీక్ష బీజం అదిరిపోయింది అండ్ శ్రీముఖి గారి హోస్ట్ చాలా బాగుంది. బిగ్ బాస్ జడ్జెస్ గురించి తను డిస్క్రైబ్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అగ్ని పరీక్ష అంటే అగ్ని ఫైర్ ఉండడం ఇంకా బాగుంది. ముందుగా అభిజిత్ గురించి గొప్పగా ఇంట్రొడ్యూస్ చేసింది. అభిజిత్ కామనర్స్ ఎలా ఉండాలి అని అడిగితే వాళ్ళు ఆడియన్స్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఆడియన్స్ ని కాకుండా మనం కన్విన్స్ చేసుకోవాలని చెప్పేసి మంచి గొప్ప విషయం చెప్పారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ బిందు గారి ఇంట్రొడక్షన్ అంతా కూడా బాగుంది. అండ్ బిందు గారు వచ్చేసి స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉండాలని తన స్టైల్లో తను చెప్పింది. ఎందుకంటే తను కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటుంది కాబట్టి. సో శ్రీముఖి కామనర్స్ ఎలా ఉండాలని అడిగితే తను కూడా తన గుడ్ సైడ్ ఒకటే కాకుండా తన అన్ని సైడ్స్ చూపించాలని చెప్పింది, విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత నవదీప్ గారి గురించి ఇంట్రొడ్యూస్ చేసింది. నవదీప్ గారు రాగానే ఆ సెట్ లో మంచి వైబ్ వచ్చింది, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. మిగతా ఇద్దరు జడ్జెస్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. సో స్టార్ట్ అయ్యింది అనిపించింది షో. నవదీప్ గారిని కూడా కామనర్స్ ఎలా ఉండాలి అని అడిగితే మన గురించి జనాలు ఏమనుకుంటున్నారో కాకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో కాకుండా లోపల ఇంకొకటి ఉంటుంది కదా, థర్డ్ పర్సన్, అది చూపించాలని చెప్పారు. బాగా అనిపించింది. అందరి ఇంట్రొడక్షన్స్ అయిపోయాక శ్రీమికి ఒక కీ పాయింట్ చెప్పింది ఏంటంటే వాళ్ళు చెప్పినవే కాకుండా, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసినవే కాకుండా తనకు నచ్చకపోతే తను కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పింది. అప్పుడు నవదీప్ గారు సూపర్ హోస్ట్ అని కూడా చెప్పారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇది గుర్తు పెట్టుకోవాలి కూడా, మేబీ యూజ్ చేయొచ్చు ఫ్యూచర్లో. అంటే తను ఆ పవర్ కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. చూద్దాం. శ్రీమికి ఇప్పుడు కామన్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి చెప్పింది. అంటే వాళ్ళు 45 మెంబర్స్ కామనర్స్ నుండి ఒక 50 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారని చెప్పింది. అందులో 3 జడ్జెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా 15 అంటే టాప్ 15లోకి వెళ్ళిపోతారు. అండ్ 2 గ్రీన్ ఇచ్చి ఒక రెడ్ ఇచ్చినట్లయితే వాళ్ళు కొంచెం హోల్డ్లో ఉన్నట్టు అర్థం. అండ్ 3 రెడ్ ఇచ్చినట్లు ఆబ్వియస్లీ ఎలిమినేటెడ్ అని అర్థం. సో ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇంట్రొడక్షన్ అయిపోయింది అండ్ గెస్ట్ల గురించి ఇంట్రొడక్షన్ అయిపోయింది. సో షో అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మనకి కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు. ఒక్కొక్కరి కంటెస్టెంట్స్ గురించి చెప్పుకుందాం. టోటల్గా 8 మెంబర్స్ వచ్చారు ఈరోజు. ఆ 8 మెంబర్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య నిఖిత అని ఒక పర్సన్ వచ్చారు. ఆ దివ్య నిఖిత MBBS చేస్తున్నారంట. స్పిట్ పర్సనాలిటీ అని కూడా చెప్పింది. స్పిట్ పర్సనాలిటీ అంటే బిగ్ బాస్కి అదే కావాలి, అంటే ఒక చంద్రముఖి అలాంటి కంటెస్టెంట్లే కావాలి. చూద్దాం ఎలా ఉంటుందో. తను ఇది కూడా చెప్పింది, తను నాన్న గురించి, తనకు లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్పింది. కొంచెం ఎమోషనల్గానే అనిపించింది, అయినా కూడా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. తనకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది, అంటే ఎవరు బెస్ట్ విన్నర్ అండ్ ఎవరు వరస్ట్ విన్నర్ అని చెప్పేసి. సో తను ఏమి ఆలోచించకుండా బెస్ట్ విన్నర్, వరస్ట్ విన్నర్ గురించి హానెస్ట్గా చెప్పిందని అనుకుంటున్నాను. బెస్ట్ విన్నర్ వచ్చేసి నవదీప్ అని చెప్పింది. మంచిగా నవ్విస్తూ ఉంటారు, మంచిగా అనిపిస్తుంది, ఎంటర్టైనింగ్గా ఉంటారని చెప్పింది. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ వరస్ట్ విన్నర్ ఎవరు అని అంటే అభిజిత్ గారు అని చెప్పింది. సో తన ఒపీనియన్ తను చెప్పడంలో తప్పలేదు, కానీ కొంచెం ఎక్కువగా చెప్పిందేమో, వాళ్ళు అడిగిన దానికంటే కొంచెం ఎక్కువ చెప్పిందేమో అనిపించింది. బట్ బిగ్ బాస్కి అదే కావాలి. తను ఏం చెప్పిందంటే టాస్క్లు ఏమీ ఆడరు, వేరే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు అనిపిస్తుంది, సోఫాలో కూర్చొని ఉండటము, టాస్క్లు ఆడకపోవడం, ఇవన్నీ చెప్పింది. సో అవి నాకు కూడా అనిపించింది, చాలా మందికి కూడా అనిపించింది. సో అది వెరీ గుడ్ పాయింట్, కరెక్ట్. కానీ ఇతను కొంచెం ఎగ్జాస్ట్ చేసినట్టుగా అనిపించింది. ఓకే, అది కూడా ఓకే, ఏం చేస్తాం. సో ఇవన్నీ చెప్పాక జడ్జిలు అందరూ కూడా గ్రీన్ ఇవ్వడం జరిగింది. సో తను డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయింది. సో తను ఇప్పటి వరకు అయితే కొంచెం డిఫరెంట్గా, ఎంటర్టైనింగ్గా, స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్, అంటే సెకండ్ కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ వచ్చారు.
మార్క్స్ మ్యాన్ రాగానే నా నేమ్ వచ్చేసి మానవ్ అండ్ సోల్ నేమ్ వచ్చేసి హృదయ్ మానవ్స్ అనేది చెప్పారు. కొంచెం డైలాగ్ తన గురించి తాను ఎక్కువగా చెప్పుకున్నట్టు అనిపించింది. బట్ ఓకే. సో ఆ మాస్క్ వేసుకుని రావడం వల్ల వాళ్ళందరూ కూడా కొంచెం తనని ఇరిటేట్ చేద్దామని చూశారు, మాస్క్ తీపిద్దామని చూశారు. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అవి ఇవి అడిగారు, ఇలా ఎందుకు వేసుకున్నారు అది ఇది అని. సో తను చెప్పాడు, నువ్వు ఫాస్ట్ 7 years నుంచి ఇలాగే మాస్క్ వేసుకుని యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను మా వైఫ్తో అని చెప్పారు. నిజమే అనుకుంటాను. సో తర్వాత బిందు గారు తనతో మాస్క్ తీపించడం జరిగింది. బిందు గారు బాల్స్ విసిరేయడం, క్యాచ్ చేయడం ఇవన్నీ చెప్పారు. సో తను అది ఏది చేయలేకపోయారు, మాస్క్ వల్ల కావచ్చు. దానివల్ల వేరు లూజర్ అని చెప్పేసి ఒక లూజర్ బోర్డు ఒకటి కూడా వేశారు, తను క్యారీ చేశాడు. సో తను ఏదో చెప్దామని చెప్పేసి ఏదేదో చెప్పడం జరిగింది. అంటే లైక్ మీరు లూజరా అంటే నేను లూజరే అనడం, తర్వాత నేను ఆ లూజర్ కాదు ఫాస్ట్ 7 years బ్యాక్ అనడం, లేకపోతే నేను నా వైఫ్ని కొడతానని చెప్పడం, తర్వాత నేను ఏదో చెప్పేశాడు. మొత్తానికి తను చెప్పుకుంది తానే 2-3 సార్లు డిఫరెంట్గా చెప్పడం జరిగింది. అంటే కొంచెం కన్ఫ్యూజన్గా అలా అనిపించింది. సో తను ఒక మాట మీద ఉండట్లేదు, తను చెప్పుకుంది తానే డిఫరెంట్గా ఒకసారి ఒకలాగా ఒకసారి ఇంకొకలాగా చెప్పుకుంటున్నాడు. సో అక్కడ కొంచెం వీక్ అయిపోయారు. నేను కోపిస్టి అని కూడా చెప్పారు. కోపిస్టి లాగా కాదు, కొంచెం సైకో లాగా అనిపించారు. తర్వాత అకార్డింగ్ టు యూ బెస్ట్ విన్నర్ ఎవరు అని అంటే సన్నీ అని చెప్పారు. ఓకే. తర్వాత బిందు గారు, అభిజిత్ గారు రెడ్ ఇవ్వడం జరిగింది. నవదీప్ గారు మాత్రం ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి గ్రీన్ ఇవ్వడం జరిగింది, అంటే హోల్డ్లో పెట్టారు. సో నాకేమనిపిస్తుందంటే కొంచెం కోపిస్టి సైకో ఇట్లా కనిపిస్తుంది. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్గా కేతమ్మ గారు వచ్చారు నల్గొండ నుండి. కేతమ్మ గారు రావడమే బోనం తీసుకుని డ్యాన్స్ చేస్తూ వచ్చారు. విలేజ్ ఉమెన్ లాగా అనిపించారు, బాగా వెరీ యాక్టివ్గా ఉన్నారు, మంచిగా అనిపించింది. సో తన ఫ్యామిలీ గురించి తన బ్యాక్గ్రౌండ్ గురించి ఎమోషనల్గా చెప్పడం జరిగింది. 2 అమ్మాయిలు ఉన్నారని చెప్పింది. అందరూ జస్ట్ సింపుల్గా ఆమెని కొంచెం పొగుడుతూనే సాఫ్ట్గా అందరూ రెడ్ ఇచ్చేసారు. సో తను ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ 4th కంటెస్టెంట్ వచ్చి ప్రియా గారు కల్టూరు నుండి వచ్చారని అన్నారు. తను ఫుడీ అని చెప్పారు, చాలా స్వీట్గా అనిపించారు. తన ఫేస్ అది కూడా అంతా చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు కూడా. సో తను స్వీట్గా మాట్లాడుతూ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేశారు. అంటే పెళ్లి చూపుల డ్రామా, అంటే లైక్ శ్రీముఖి గారు, నవదీప్ గారు కలిసి కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేశారు. తనలో ఇంక ముందు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చని అనుకున్నారేమో. 2 గ్రీన్ ఇచ్చేశారు. సో బిందు గారు అండ్ నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు రెడ్ ఇచ్చారు, అంటే తన్ని కూడా హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ 5th కంటెస్టెంట్ వచ్చేసి మల్టీ స్టార్ మన్మథ రాజా అంట. అంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చేయాలి అని ఒక డైలాగ్తో ఫేమస్ అయ్యారు కదా. సో ఆ వ్యక్తి అన్నట్టు ఈయన బిగ్ బాస్లో వెళ్ళడానికి కోసం ధర్నాలు కూడా బిగ్ బాస్ ముందు చేశారు. తన అసలు పేరు రామాచారి అని అంట. పేరెంట్స్ ఎవరు లేరు, పెళ్లి చేయడానికి కూడా ఎవరు లేరు ఇలా అనేసి కొంచెం చెప్పారు. రావడమే ఏడుస్తూ కింద పడేసి ఏడుస్తూ శ్రీముఖి గారు ముందు ఇలా కొంచెం డ్రామా చేయడం జరిగింది. శ్రీముఖి గారు అని జడ్జెస్ కూడా ఇగ్నోర్ చేశారు, కొంచెం పట్టించుకున్నట్టు కూడా చేశారు. అవును కదా, అట్లాగే చేస్తారు. సో తనని కొంచెం ఇన్సల్టింగ్ గా కొంచెం పట్టించుకున్నట్టుగా చేయడానికి కారణం ఇలాగ ఇంకొకరు రాకూడదు, ఇలా ఏడుస్తూ సింపతితో ఇంకా ఇలాంటి ధర్నాలు ఇవన్నీ చేసి రాకూడదని చెప్పేసి కొంచెం హార్ష్ గానే బిహేవ్ చేశారు జడ్జెస్ కానీ, శ్రీముఖి గారు కానీ కొంచెం హేళన కూడా చేశారు. ఓకే, అలాగే చేయాలి కూడా. సో తనని యాక్టింగ్ కూడా చేయమని చెప్పారు. తను ఏదో చిన్నపాటి డ్రామా లాంటివి చేశారు. యాక్టింగ్ పర్వాలేదు, బాగానే ఉంది. అందులో కూడా వీళ్ళు హేళన చేశారు. ఓకే. సో అందరు కూడా నీ దాంట్లో టాలెంట్ లేదు, ఏమీ లేదు, ఇలా ఏడిస్తే ఎవరు ఇవ్వరు అని చెప్పేసి ఫుల్ రెడ్ ఇచ్చేసారు, బయటికి పంపించేశారు కూడా. కొంచెం సింపతి కూడా చూపించకుండా. అంటే ఇలాగ ఇంకొకరు రాకూడదని, ఇతని ఇన్స్పైర్ అయ్యి ఇంకెవరు ఇలా రాకూడదని చెప్పేసి ఫ్యూచర్లో చేశారు. వెరీ గుడ్ అది. నెక్స్ట్ 6th కంటెస్టెంట్ వచ్చేసి అబూబాకర్ అండి. అబూబాకర్ రాగానే ఇక గత 3-4 సీజన్ల నుండి స్పైస్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పారు. ఇంకొంచెం స్పైస్ తీసుకొస్తామని చెప్పారు. అంటే నార్మల్ చిన్న టాస్క్ లాగా షర్ట్ తీయమని చెప్తే షర్ట్ తీయడం, కొంచెం డ్రామా చేయడం జరిగింది.
తను ఒక స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ మోడలింగ్ చేస్తున్నాను అని చెప్పారు. వెరీ గుడ్. తర్వాత అభిజిత్ గారు గ్రీన్, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు భారతి గారు రెడ్ ఇచ్చారు. ఎందుకంటే తను ఎక్కువగా తన టాలెంట్ని చూపించలేదు, ఓన్లీ కొంచెం షర్ట్ తీసే ఎక్స్పోజింగ్ లాగా చేశాడు అంతే. సో తనని హోల్లో పెట్టారు. ముందు ఇంకా చూడాలి దగ్గర నుంచి టాలెంట్ అనేది అని చెప్పేసి హోల్లో పెట్టారు. నాకెందుకు అబూబకర్ గారు యావర్ లాగా అనిపిస్తుంది. సో సేమ్ కమ్యూనిటీ అండ్ కొంచెం ఫిజిక్ అవన్నీ మాట్లాడడం కూడా అన్నీ కూడా యావర్ లాగా అనిపిస్తుంది. చూద్దాం, యావర్ లాగా అయితే బెస్ట్, టాప్ 5కి వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ 7th కంటెస్టెంట్ వచ్చి మాధురి గారు, విశాఖపట్నం నుంచి వచ్చారు అంట. తన ఫాదర్ సిఎంఆర్లో సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారని చెప్పింది. తర్వాత తను అదే సిఎంఆర్లో మోడలింగ్ చేస్తున్నాను అని చెప్పింది. అంటే అదే సిఎంఆర్లో మోడల్గా పనిచేస్తున్నానని చెప్పారు. చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ గార్డ్ అయితే తను ఒక ఫోటో పెద్దగా పడేలాగా తను ఒక మోడల్ అని చెప్పుకోవడం చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. తనకు ఒక టాస్క్ ఇవ్వడం కూడా జరిగింది, చేపలు ఎలా అమ్ముతావో చూపించుకొని. పర్లేదు, తను కొంచెం ట్రై చేసింది, నాకు కూడా బాగానే అనిపించింది. అయినప్పటికీ అందరూ కూడా యునానిమస్గా రెడ్ ఇచ్చారు. సో నీకు ఇంకా ముందు ముందు ఛాన్స్ ఉంది, ఇప్పుడు వద్దు అని చెప్పేసి, టాలెంట్ కూడా అంతగా లేదు అన్నట్టుగా చెప్పేసి అందరూ రెడ్ ఇచ్చారు. ఓకే. సో లాస్ట్ వచ్చేసి ప్రసన్న గారు హైదరాబాద్ నుండి, అంటే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ పర్సన్. తను రాగానే నేను ఒక వీడియోగ్రాఫర్గా చేశాను, బైక్ రైడింగ్స్ చేస్తాను, లేకపోతే ట్రావెలింగ్ చేస్తాను అని చాలా మల్టిపుల్ టాస్క్ అంటే పనులు చేస్తానని చెప్పేసి చెప్పారు. మంచిగానే అనిపించింది. తర్వాత తన లెగ్ని రివీల్ చేశారు. సో తన లెగ్ని రివీల్ చేసిన తర్వాత అందరు షాక్ అయ్యారు, ఇంప్రెస్ అయ్యారు. అండ్ నవదీప్ గారు తెలియచి క్లాప్స్ కూడా కొట్టారు. అండ్ తను ముందు చేసిన బైక్ రైడింగ్, ట్రావెలింగ్స్, మిగతా అన్ని వర్క్స్ కానీ అవి ఆఫ్టర్ ఇన్సిడెంట్, అంటే తను కాలు కోల్పోయిన తర్వాత చేశారు అనగానే ఇంకా ఇంప్రెస్ అయిపోయారు. సో అందరూ ఇంప్రెస్ అయిపోయి అందరూ కూడా గ్రీన్ ఇచ్చారు. తను డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. సో మొత్తానికి వచ్చిన 8 మంది కంటెస్టెంట్స్లో 2కి గ్రీన్ ఇచ్చారు, 3 హోల్డ్లో పెట్టారు అండ్ 3కి రెడ్ ఇచ్చారు, అంటే ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత నెక్స్ట్ ప్రోమో కూడా చూసాము. నెక్స్ట్ ప్రోమోలో ఒక అమ్మాయి చాలా డిఫరెంట్గా మాట్లాడుతుంది. తన వాయిస్ అది ఇది కూడా కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, అయినా కూడా ఫన్నీగానే ఉంది. చూద్దాం. అండ్ ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ షేర్ చేసినట్లయితే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అండ్ ఇంకా ఏదైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, లైక్ మైక్ గురించి కానీ, మాట్లాడే విధానం, లేకపోతే బ్యాక్గ్రౌండ్, దేని గురించి అయినా కూడా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.